8 గంటలకు ఊరేగింపు పెడుతుందండి అన్నారనుకోండి, ఎక్కడి నుంచి పెడుతుందండి అన్నారనుకోండి, రామనామ క్షేత్రంలో బయలుదేరుతున్నామండి అన్నారనుకోండి, మీ అందరినీ వెళ్ళి అక్కడి నించొమ్మంటే మీరందరూ ఏం చేస్తారు? ఏదో పెద్ద గుంపు కింద నిలబడతారు. అక్కడి నుంచి నేను కారు వేసుకొచ్చి కారులో కూర్చుని వచ్చేయండి అని నేను పెళ్లి కొడుకులో మెల్లిగా కారులో మంగళవాయిద్యాలు ఎట్టుకుని నేను ఎడుతున్నాను అనుకోండి, మీ అందరూ వెనకాల వస్తున్నారు అనుకోండి, నాకే అందులో వాటర్ బాటిల్ ఎడతారు, వాటర్ తాగేసి ఇంకా అక్కడి నుంచి నేనేమో అందులో 2 యాపిల్ పళ్ళు తినేసి మీ ప్రారంధానికి మీరు రెండని చెప్పి ఎండ ఉందో కొండ ఉందో నాకు తెలియదు లోపల ఏసీ వేసుకుని నేను ముందు ఎడుతున్నాను అనుకోండి, ఓ గంట నడిచాక మీరేమంటారు? వీడితో రామాయణం చెప్పింది, వీడికి మనం నీళ్లు తాగామో పండ్లు తిన్నామో ఏమిటో తిరిగి వాడు ఏసీ కారు ఎక్కాడు కాబట్టి అలా తిప్పుతున్నాడు మనని తప్ప, మనం నీళ్లు తాగామో మనం తిన్నామో పడిపోతామో కళ్ళు తిరుగుతాయో ఎన్నింటికి బయలుదేరాలో వీడికేం అక్కర్లేదంటారు. ఊరిరిగింపు అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. ముందు ఊరి పెద్దలు నడవాలి. ఊరి పెద్దలు లేకుండా ఊరిరిగింపు వెళ్ళకూడదు. పెద్దలు ఎవరుంటారో వారు ముందు నడవాలి. మేము కాకినాడలో చేస్తే ఇలాగే విభాగం చేసి ప్రణాళికారచన చేస్తాం. ముందు కొంతమంది పెద్దలు వెడుతుంటారు, ఆ వెనకాతల వేద పండితులు మంగళ వాయిద్యాలు పెడతాయి, మంగళ వాయిద్యాలు వెనక వేద పండితులు పెడతారు, వేద పండితులు వెనక కన్యపిల్లలు పెడతారు, కన్యపిల్లలు పేలాలు జల్లుతూ పెడతారు దేవతలకు ఆహ్వానం చేసి, వెనక సువాసినులు పేలాలు జల్లుతారు, కన్యపిల్లలు పిండి వంటలు పట్టుకుంటారు, పిండి వంటలు పట్టుకుని ముందు నడుస్తూ ఉంటారు, ఆ వెనక పురుషులు పెడతారు. మధ్యలో ఎప్పుడూ కూడా ఊరిరిగింపునకు కేంద్ర స్థానంలో ఆ ఉత్సవం దేని సంబంధమో ఆ మూర్తి మధ్యలో వెళ్ళాలి. శ్రీరామ పట్టాభిషేకానికి ఊరిరిగింపు చేస్తున్నాం అనుకోండి, రథం మధ్యలో ఉండాలి. మళ్ళీ ఆ వెనకాతల కొన్ని విభాగాలు చేస్తాం, చిట్ట చివర మళ్ళీ ఒక ఆయన ఉంటాడు. ఈ ఊరిరిగింపునంతటిని నిర్వహించేందుకు ఒకరికి బాధ్యత ఇస్తాం నీలుళ్లాగా. ఆయన మొట్టమొదట్లో ఉండి ఒక పెద్ద పతాకాన్ని పట్టుకుని, ఆయన కారు ఎక్కకూడదు, 2 వీలర్ మీద పెడుతుంటాడు ఆయన పెద్ద పతాకం పట్టుకుని ఆయన ఈల వేస్తాడు. ఆయన ఈల వేస్తే ఊరిరిగింపు అంతా కదులుతుంది. ఒక పాము కదిలినట్టు అది కదిలితే అంతే, వెనకంతా కదులుతుంది. ఆయన ఆగాడనుకోండి మొత్తం ఊరేగింపు ఆగుతుంది. దేనికైనా ఒక ప్రణాళిక రచన ఉంటుంది. మీరు రామాయణంలోనే ఉందిరు కానీ ఊరిరిగింపు అంటే ఎలా వెడుతుందో, ఎలా పడితే అలా వెళ్ళమని లేవు. ప్రతి దానికి శాస్త్రం హక్కుంటుంది. దాని ప్రకారం మీరు వెడితేనే మంగళం. ఇప్పుడు మనం పట్టాభిషేకం చేస్తాం, వచ్చే వారం ఈ పాటికి పట్టాభిషేకం ఏమి, నేను కాకినాడే వెళ్ళిపోతాను. కాబట్టి ఆ పట్టాభిషేకానికి ఊరిరిగింపు పెడుతుంది. ఊరిరిగింపు వెళ్ళేటప్పుడు ఎంత అందంగా పెడతామో మనందరం. ఊరిరిగింపులో నడిచాము అంటే ఈశ్వరానుగ్రహం పొందాలి, అందుకు నడుస్తాం. అంతేగాని ఏదో సరదాకి నడిచినట్టు నడవరు. మీరు ఊరిరిగింపులో నడిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అది ఎలా కలుగుతుందో చెప్పి నడిపించాలి. కాబట్టి దానికి ఒక పెద్ద మళ్ళీ అనౌన్స్మెంటు వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మీరు విందురు కానీ చక్కగాను చాలా సంతోషిద్దురు కానీ. కాబట్టి మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే నరులకు ఆదర్శంగా వచ్చినవాడండి. ఆయన ప్రతి చిన్న విషయాన్ని అంత అందంగా చూపిస్తాడు. కాబట్టి అగ్రేయాతు బలస్యాస్య నీలో మార్గం అవేక్షితం వృత శతసహస్రేణ వానరాణాం తరస్వినాం. 1,00,000 మంది వానరులతో నీలుడా నీవు ముందు నడు. యుద్ధానికి బయలుదేరేటప్పుడు చాలా మంది కావాలి, అక్కడ కోట్ల మంది ఉన్నారు కదా అని ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావద్దు. బాలురు కానీ వృద్ధులు కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళ ముగ్గురిని తీసుకురావద్దు. ఎందుకంటే వీళ్ళు తొందరపాటుగా ఉంటారు. వృద్ధులు మార్గాయాసం తట్టుకోలేరు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉండలేరు. మనం తీరా బయలుదేరి వెళ్ళిన తర్వాత అనారోగ్యంతో ఉన్నవాడికి ఏదో అనారోగ్యం పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు ఆయన్ని వెనక్కి తీసుకొచ్చేవాడు ఎవడో, లేకపోతే ఆయన చెట్టు కింద పడుకోబెట్టి ఏం చెయ్యాలి, ఈ గొడవతో సరిపోతుంది. సాధారణంగా తీర్థయాత్రకి వెళ్ళే వాళ్ళందరూ పప్పులో కాలేసేది అక్కడే. తీర్థయాత్ర పెట్టామని 2 బస్సులు వేసామని పేర్లు తీసుకుంటారు. అందులో సీనియర్ సిటిజన్ టికెట్లు 85, 93 ఇచ్చేస్తారు. మీ మందులు మీరు తెచ్చుకోండి అంటారు. మీ మందులు మీరు తెచ్చుకోండి అన్న తర్వాత ఓ ఇద్దరికి అకస్మాత్తుగా పడిపోయారనుకోండి, నీరసం వచ్చి, మీరు వెళ్ళిపోతారా బస్సు ఎక్కి? మీరు ఆగాలా? ఎవరు ఆగాలి? అక్కడ వస్తాయి గొడవలు. ఓం అని 2 స్టేషన్లు దాటరు. ఎవరు తీసుకురమ్మన్నారండి? ఆవిడ ఎలా వచ్చేసింది అండి, అంత పెద్ద ఆవిడ, ఆయన ఎలా వచ్చేసాడండి, వచ్చేస్తే మాత్రం మీరు ఎలా తీసుకొచ్చారండి, ఆయన పెట్టి ఎవరు పట్టుకుంటారండి, ఇప్పుడు ఆయన పెట్టిపోయింది. గొడవలన్నీ దీనికే కారణం. ఒక తీర్థయాత్ర అంటే ఆ తీర్థయాత్రకి అనుకూలంగా శరీరం ఉంటుందా, అక్కడ పరిస్థితి ఏమిటి, అక్కడ గదులు ఏమిటి, వసతి, సరే అవన్నీ వేరు విషయాలు. కాబట్టి అది దూరదృష్టి. అలా ఆలోచించగలిగినటువంటి శక్తి ఉంటేనే నడిపించగలడు. దక్షత అంటారు. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, నాయకుణ్ణి బట్టి చచ్చిపోతారు కనుక వాళ్ళు.
మీరు రామాయణంలో చూద్దురు కానీ యుద్ధం జరిగింది, రాక్షసులందరూ చచ్చిపోయారు, వానరుల్లో ఒక్కడూ చచ్చిపోలేదు, అందరూ బతికే ఉన్నారు. అది ఎలా కుదురుతుందండి? యుద్ధకాండలో వానరులు కూడా చచ్చిపోయారు, మరి వీళ్ళందరూ ఎలా బతికారు? ఎందుకు బతికారో మీరు విందురు కానీ, యుద్ధకాండే వింటున్నారుగా, వస్తుంది అక్కడ విందురు కానీ. నాయకుణ్ణి బట్టి వెనకనున్న వాళ్ళ యొక్క రక్షణ ఉంటుంది. కాబట్టి అటువంటి వారిని తీసుకురాకండి. వృషభుడు వానర సైన్యానికి అంతటికీ కూడా కుడి పక్కన ఉండాలి, కుడి పార్శ్వాన్నంతటికీ కూడా రక్షకుడు ఆయన. ఈ పార్శ్వము శత్రువుల చేత దెబ్బ తినకుండా, కేవలం ఆపదొచ్చాక వీళ్ళు యుద్ధం చేయడం కాదు, ముందు చాలా జాగ్రత్తగా అటువైపు ఎవ్వరూ రావట్లేదు కదా అని చూసుకోవాలంటే, సైన్యం ఇలా నడుస్తుంటే ఇక్కడి నుంచి కొన్ని మైళ్ళ దూరం వరకు శత్రు సైన్యం ఏది అట్నుంచి రావట్లేదని కుడివైపు కదులుతూ చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ కుడివైపు రక్షించడానికి వృషభుణ్ణి నియమిస్తున్నాను. అలాగే ఎడమవైపు సైన్యాన్ని రక్షించడానికి గంధమాదనుణ్ణి నియమిస్తున్నాను. ఐరావతం మీద కూర్చుని ఇంద్రుడు ఎలా వెడతాడో అలా సైన్యం మధ్యలో హనుమ యొక్క భుజముల మీద కూర్చుని నేను నడుస్తాను. యువరాజు అయినటువంటి అంగదుని యొక్క భుజముల మీద కూర్చుని మహానుభావుడు లక్ష్మణమూర్తి వెడతారు. పల్లకీలో రాజు అయినటువంటి సుగ్రీవుడు వస్తాడు. రాజు రాజే, ఆయన మర్యాద చూశారా? సుగ్రీవుడు పల్లకీలో వస్తాడు, నేను హనుమ భుజాల మీద కూర్చుని వెడతాను. నేనంటే రాముడు. కాబట్టి ఇలా విభాగం చేసి వేగదర్శి సుషేణుడు వీళ్ళిద్దరూ కూడా సైన్యానికి వెనక భాగంలో ఉంటారు. అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటిది అదే, వెనక నుంచే వస్తాయి ఉపద్రవాలన్నీ. కాబట్టి ఇద్దరిని నియమించారు అక్కడ. అందున బాగా సుశిక్షితులు, వృద్ధులు, అనుభవం కలిగినటువంటి వారు, యుద్ధంలో దొంగ దెబ్బ అంటే ఎలా ఉంటుందో తెలుసున్నవారు. అందులో వెడుతున్నది రావణాసురుడితో యుద్ధానికి. ఎదర ఎన్ని మాయలు చేస్తాడో మీరు చూద్దరు కానీ అసలు యుద్ధం మొదలవదు, మాయ మొదలవుతుంది. రావణాసురుడు అంటేనే అంత, రాముడంటే ఇంత. ఆయనది ధర్మయుద్ధం, అసలు ఆయనదంతా అధర్మయుద్ధం రావణాసురుడిది. కాబట్టి వెనక భాగం నుంచి జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి ఈ ముగ్గురు వస్తారు. జాంబవంతుడు అంటే ఎప్పటివాడండి? మీకు చెప్పాను కదా, ఎన్ని యుగాలు ఉన్నాడు, బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు. అటువంటి మహావృద్ధుడు, శక్తివంతుడు, బాగా పట్టుకోగలిగిన వాడు, ప్రజ్ఞావంతుడు, అనుభవశాలి కనుక ఈయన, సుషేణుడు మొదలైనటువంటి వాళ్ళు వెనకనుంటారు అని ముగ్గురిని శరీరానికి సైన్యానికి వెనక భాగంలో నియమించి మనందరం కూడా బయలుదేరుదాం, ఇదే ముహూర్తం, బయలుదేరండి అన్నారు. అంతే, నీలుడు వెళ్ళిపోయాడు, సైన్యం ఎక్కడాగాలో చూస్తున్నాడు. ఎప్పుడైనా సరే అన్ని విధములుగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి ఉన్నారు అనేటప్పటికీ ఉండే ఉత్సాహం వేరు, ఏమీ లేకుండా బయలుదేరిపోవడం వేరు. ఇప్పుడు ముహూర్తం లేచిపోండి అనలేదు రాముడు, ఇప్పుడు ముహూర్తం పదండి, కానీ ఎంత జాగ్రత్తగా పకడ్బందీగా ప్రణాళిక రచన చేశాడో చూడండి. ఇప్పుడు వాళ్ళందరూ పరమ సంతోషంతో జై శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ బయలుదేరారు. ఎవరి కోసం అందరూ బయలుదేరారో ఆయన కనపడుతూ ఉండాలి. ఇప్పుడు మీరు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక ఊరేగింపు పెడుతోంది అనుకోండి, పెళ్లి కొడుకు అయితే కారులో వెళ్ళచ్చు, ఊరేగింపుని ఎవడు నిర్వహణ చేస్తున్నాడో వాడు కారెక్కి వెళ్ళిపోకూడదు. ఆయన అందరికీ కనపడేటట్టుగా అందరితో నడవాలి. ఆయన కూడా నడిస్తే ఏమవుతుందో తెలుసా అండి? ఉత్సాహం కలుగుతుంది. మీరు ఇన్నాళ్ళు ఎవరికి దగ్గరగా వెళ్ళడం కుదరలేదో ఆయనకి దగ్గరగా వెళ్ళడం కుదిరింది అనుకోండి. ఆయన రామనామం చెప్తుంటే ఆయనతో కలిసి మీకు రామనామం చెప్పడం సంతోషం అనిపించింది అనుకోండి, మీకు సంతోషంగా ఉంటుంది. పెద్దలైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు ఒక ఊరేగింపులో 10 మంది అలా నడుస్తున్నారు అనుకోండి, అందరూ వాళ్ళని చూస్తూ నడుస్తారు, ఉత్సాహం వస్తుంది. అసలు పెద్దలైన వాళ్ళందరూ కార్లు ఎక్కేశారనుకోండి, అంటే పనికిమాలిన వాళ్ళం మనమే మిగిలిన చెప్పడానికే వాళ్ళు తప్ప, వాళ్ళు మాత్రం కార్లు ఎక్కిపోయారు, మనం ఇలా నడుస్తూ పోతున్నామని వాళ్ళకి ఉత్సాహం పోతుంది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? ఊరేగింపులో బయలుదేరి కనపట్ట గుళ్ళోకి వెళ్ళిపోతారు. అందుకే మీరు చూడండి, చాలా ఊరేగింపులు ఎలా ఉంటాయో తెలుసా? ఇదే కారణం. బయలుదేరినప్పుడు చాలామంది ఉంటారు, తిరిగి వచ్చేటప్పటికి 10వ వంతు ఉంటారు. కారణం ఏంటంటే అసహ్యం పుట్టేస్తుంది. చెప్పిన వాడికి బాధ్యతతో ఉండడు, అక్కడ కర్తవ్యనిష్ట ఉండదు. అది చూసుకోవాలి. ఎందుకు బయలుదేరుతున్నారు వానరులందరూ? నిజానికి వాళ్ళ ఆపద కాదది, వాళ్ళు రామచంద్రమూర్తి మీద భక్తితో బయలుదేరారు. ఆ రాముడు కనపడుతున్నాడు అనుకోండి, వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది. అందుకే రాముడు పల్లకి ఎక్కలేక, ఆయన పల్లకీలో సుగ్రీవా నువ్వు నేను కూర్చుందాం అంటే పరమ సంతోషంగా కూర్చోమంటాడు ఆయన. సుగ్రీవుడు మోస్తాడు కూడా కావాలంటే. నేను హనుమ యొక్క భుజముల మీద కూర్చుంటాను. ఎందుకని?
ఆయనకి సైన్యం అంతా బాగా వెడుతోందా లేదా ఒకసారి అందరికీ కనపడాలని అనుకున్నారనుకోండి, హనుమా అన్నారనుకోండి, అంతే మేరుమందర సంకాశవు బభౌదీప్తానల ప్రభ అంతెత్తి పెరుగుతారు. ఒక్కసారి అందరికీ కనపడి ఉత్సాహపరచచ్చు, ఎగురుతారు, తీసుకెడతారు. ఎటు కావాలంటే అటు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది, ఎప్పుడూ కనపడుతూనే ఉంటారు. కాబట్టి వాతావరణం ఎలా ఉంది, ఎట్నుంచి ఎవరు వస్తున్నారు, ఏమిటి, ఎప్పటికప్పుడు ప్రతి క్షణం వ్యూహాన్ని నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తాను హనుమ భుజముల మీద కూర్చుని వెళ్ళారు. మోసేవాడు నీకేం కూర్చుంటావు, మొయ్యొద్దు అనేవాడి భుజాలు ఎక్కకూడదు. నిత్యోత్సాహి పరమభక్తుడు, దాన్ని సంతోషంగా స్వీకరించేవాడై ఉండాలి. కాబట్టి హనుమ భుజముల మీద కూర్చున్నారు. రాముడంటే రాముడేనండి, రాముడు ఏం చేసినా అలా ఉంటుంది. శ్రీరామాయణంలో రాముడు ఏది చేసినా దాన్ని మీరు ఆదర్శంగా స్వీకరిస్తే మీరు చేసే ఏ పనైనా ఆదర్శంగానే ఉంటుంది. మీరు అదొక్కటే జ్ఞాపకం పెట్టుకోండి. మీరు చేసే పని ఆదర్శంగా ఎందుకుంటుందో తెలుసా? ఒక్కటే కారణం, అది మీరు చేస్తున్న పని కాదు, రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని చేస్తున్న పని. మీరు చేస్తున్న పని అని మీరు చేశారనుకోండి, బుద్ధి వైక్లభ్యం అందులోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చక్కగా బయలుదేరారు పరమ సంతోషంగా. ఎంత సంతోషంగా బయలుదేరారంటే వాళ్ళుట ఉత్సాహంలో ఒకళ్ళనొకళ్ళు ఎత్తి కింద పారేసుకుంటున్నారు. ఎందుకురా మీ అందరు, అసలు నేను ఒక్కడిని చాలనా రావణుడిని చంపడానికి, ఎందుకు వస్తున్నారు మీ అందరూ అని ఉత్సాహపడిపోయి చెట్లు పీకేసి కొమ్మలు పీకేసి రావణుడు కనపడిని మోదేస్తానంటున్నారు అని ఆనందంతో కేకలు వేసుకుంటూ అందరూ బయలుదేరి వెడుతున్నారు. వెడుతుంటే అక్కడ రావణాసురుడు కూడా సభ తీర్చాడు. రామచంద్రమూర్తి బయలుదేరారు అన్న వార్త తెలుసుకోలేనంత అమాయకుడేం కాదు కదండి. ప్రమాదం వచ్చింది అన్నప్పుడు ఇన్ని కోట్ల సైన్యం బయలుదేరితే రావణుడికి వార్త చేరకుండా ఎలా ఉంటుంది? గూఢచారులు చేరవేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా సభని తీర్చాడు. సభని తీర్చి ఆయన ఒక మాట అన్నాడు, నిర్వేదంతో ప్రారంభం చేశాడు. దుర్భేద్యమైన లంకాపట్టణం, దీనిలోకి ప్రవేశించగలిగిన వాడు లేడు, దీనిలోకి వచ్చి యుద్ధం చెయ్యగలిగిన మొనగాడు లేడు. నేను దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరినీ కూడా జయించినటువంటి వాణ్ణి. అటువంటి నేను ఇంత గొప్పవాణ్ణైనా ఒక సలహా తీసుకోవాలి. ఉత్తములు మధ్యములు అధములు అని ఉంటారు, అందరి సలహా తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి నేను మీ యొక్క హితమును కోరేవాణ్ణి, మీ నుంచి సలహా కోరేవాణ్ణి. కానీ నాకు ఎక్కడ ఆశ్చర్యంగా ఉందంటే, ఇంత దుర్భేద్యమైన లంకాపట్టణంలోకి ఒక వానరం వచ్చేసింది. ఒక వానరం వచ్చి లంకనంతటినీ కాల్చేసింది. కాల్చేయడం కాదు, ఎదురుగుండా వచ్చి నన్ను అధిక్షేపించి మాట్లాడి మన సైన్యంలో పావు వంతు సైన్యాన్ని నశింపచేసి వెళ్ళిపోయింది. అగట్టలు పాడి చేసింది, వంతెనలు పాడి చేసింది. ఒక వానరమే ఇంత చెయ్యగలిగింది. ఇప్పుడు రాముడు ఎంత శక్తివంతుడో తెలుసా? తనవారైన వారి దగ్గర అంతరంగంలో ఉన్న తన పిరికితనాన్ని బయట పెడతాడు. వానరాణాం హి వీరాణాం సహస్రై పరివారిత రామోభ్యేతి పురీం లంకాం అస్మాకం ఉపరోధక తరిష్యతి చ సువ్యక్తం రాఘవ సాగరం సుఖం తరసా యుక్తరూపేణ సానుజ స బలానుగ సముద్రముచ్ఛోషయతి వీర్యేణాన్యత్ కరోతివా. రాముడి వెనక కొన్ని కోట్ల వానర సైన్యం ఉంది. ఈ సైన్యంతో కలిసి బయలుదేరినటువంటి రాముడు ఏదో ఒక ఉపాయం చేత 100 యోజనముల సముద్రాన్ని దాటేస్తాడు, ఖాయంగా దాటుతాడు. అంటే ఇంకా రాముడి శిబిరంలో అవగాహన లేదు ఎలా దాటాలి సముద్రాన్నని. రాముడు సముద్రాన్ని దాటుతాడని బాగా తెలుసున్నవాడు ఎవరు? రావణుడికి తెలుసు. అంటే రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం గురించినటువంటి పిరికితనం మనసులో ఉంది. కానీ తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, డాంబికంగా మాట్లాడతాడు. ఎలాగో రాముడు వచ్చేస్తాడు, రాముడితో వానర సైన్యం వచ్చేస్తుంది, మనం ఎలా యుద్ధం చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి మీరు మీ సలహాలను ఇవ్వండి అన్నాడు. ఈ రాక్షసులందరూ కూడా ప్రభువు యొక్క మనఃప్రవృత్తికి అనుగుణంగా మాట్లాడడానికి అలవాటు పడినవారు. ఎందుకంటే వాళ్ళకు ఒక మాట తెలుసు, అలా అడుగుతాడు. కానీ నిజంగా మనం ఏమైనా సలహా చెప్తే ఆయనకి ఏది నచ్చుతుందో అదే చేస్తాడు. నిజంగా మనం ఏమైనా చెప్తే వినేవాడు ఏం కాదు ఆయన. మరి మనం ఎందుకు పదవుల్లో? అదో సరదా, అన్నీ ఆయనే చేసుకుంటాడు. కానీ ఓ మంత్రి అనిపించుకోవడం సరదా, అందుకని మంత్రి పదవులు వాళ్ళకి తప్ప ఆయనేం వినడం. మరి ఎందుకు పిలిచినట్టు వీళ్ళందరినీ?
అంటే ఇప్పుడు తన కామానికి వీళ్ళని బలి చేస్తాడు, ధర్మం ఉండదు, అధర్మానికి బలి చేస్తాడు. అందుకని పిలిచాడు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత బుద్ధిహీనులంటే యువతల వైపు యువతల వైపు చెప్పలేకపోవడం తప్పు కాదు, అవతల వైపు బలాన్ని కూడా వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఏమో చెప్తే మన మీద విరోధం పెట్టుకుంటాడేమోనని వాళ్ళకి భయం. అందుకే మహర్షి ప్రారంభంలోనే ఒక మాట అంటారు, ఇత్యుక్తా రాక్షసేంద్రేణ రాక్షసాస్తే మహాబలాః ఊచుః ప్రాంజలయః సర్వే రావణం రాక్షసేశ్వరం దిశత్పక్షం అవిజ్ఞాయ నీతి బాహ్యాస్త్వబుద్ధయః. వాళ్ళు నీతి లేనటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు. కాబట్టి వాళ్ళు శత్రువు యొక్క బలాబలములను తగినటువంటి రీతిలో విచారణ చెయ్యరు, లెక్క కట్టరు. ప్రభువు యొక్క మనస్సు ఏమిటో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎంతసేపు మాట్లాడినా ప్రభువు యొక్క హృదయానికి అనుగుణంగా మాట్లాడేటటువంటి ప్రయత్నమే చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, అసలు యుద్ధం రావడం ఏమిటి మహాప్రభో, రాముడు కేవలము నరుడు, లక్ష్మణుడు నరుడు, రాజ్యభ్రష్టుడు, అరణ్యాలలో తిరుగుతున్నవాడు, భూషయనం చేస్తున్నవాడు. వానరులా అవేం చేస్తాయి? ఈ వానరములు, ఈ రాముడు, ఈ లక్ష్మణుడు సముద్రాన్ని దాటుతారా? వచ్చి సముద్రం అవతల ఒడ్డులో నిలబడతారు. నువ్వు అనుజ్ఞయి, నేనొక్కడిని చాలు అని ప్రహస్తుడు అంటున్నాడు. వెళ్ళి ఏదో ఆ రోజున నేను యామరపాటుగా ఉన్నాను కాబట్టి హనుమ వచ్చి అవన్నీ పాడు చేయగలిగారు. ఇప్పుడు నువ్వు నాకు అను, వెళ్ళి హనుమతో సహా వానర సైన్యాన్ని రామలక్ష్మణుల్ని సంహరించి వచ్చేస్తాను. అయినా మా దాకా ఎందుకు? యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులను జయించిన వాడివి, యమధర్మరాజుని, దిక్పాలకుల్ని, ఇంతమందిని జయించిన వాడివి, నాగుల్ని జయించిన వాడివి, నువ్వు తలుచుకుంటే రామలక్ష్మణులు నీకో పెద్ద లెక్క. మహాప్రభో, దీని గురించి సభ పెద్ద విచారణ అవసరమా? నిమిషమాత్రంలో వాళ్ళని మనం సంహరించగలం. ఇదే ఆయనకు కావాలి. ఆయన చాలా సంతోషపడిపోయాడు. ప్రహస్తుడన్నవాడు నేను వంచి దెబ్బ తీయగలను, ఒక్క అవకాశం నేను వాళ్ళని చంపుతానన్నాడు. దుర్ముఖుడు అని ఒక రాక్షసుడు, ఆయన ఇంతకన్నా 2 ఆకులు ఎక్కువ చదువుకున్నవాడు. ఆయన అన్నాడు, అనుమతి లేకుండా అసలు అంతఃపురంలో ప్రవేశించడం, లంకాపురాన్ని దహించడం, మనందరినీ దెబ్బతీయడం క్షమించరాని నేరములు, అవమానకరములు. కాబట్టి నీవు నాకు అనుమతిస్తే ఇప్పుడే నేను 100 యోజనములు దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళి హనుమని సైన్యాన్ని కూడా సంహరించి వచ్చేస్తాను, శుభవార్త నీకు చెప్పేస్తాను. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అంత తేలికగా ఉంటుంది. అదే హనుమైతే అలా మాట్లాడరు. తాను పావువంతు సైన్యాన్ని నశింపచేసి వచ్చారు, తానొక్కడే లంకాపట్టణాన్ని తిరగేయగలరు. కానీ ఆయన అలా మాట్లాడరు. శత్రు దుర్భేద్యమైనటువంటి లంక చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తారు. శత్రు పరాక్రమాన్ని చాలా జాగ్రత్తగా లెక్క కట్టుకోవాలి ఎప్పుడూను, లేకపోతేనే యుద్ధంలో ప్రమాదం వస్తుంది. హనుమ అలా మాట్లాడతారు, వీళ్ళు ఇలా మాట్లాడతారు. ఎవరు మాట్లాడిన మాటకి ఇంకొకరు మాట్లాడిన మాటకి పొంతన ఉండదు. ఒకడు ఒకలా మాట్లాడతాడు, ఇంకొకడు ఇంకొకలా మాట్లాడతాడు. ఇన్ని విన్నవాడు సమన్వయం చేయడు. ఏ ప్రభువు సమన్వయం చెయ్యాలో ఆయన సమన్వయం చేయడు. అన్నీ వింటాడు, లేచి వెళ్ళిపోతాడు. అంటే అతిశయం ఆయనకి. వజ్రదంష్ట్రుడన్న రాక్షసుడు అన్నాడు, నరులు వానరులతో కలిసి వస్తున్నారు, ఇన్ని కోట్ల మంది వచ్చి లంకాపట్టణం మీద పడి యుద్ధం మొదలు పెడితే మనం యుద్ధం చేయడం కష్టం కావచ్చు. కాబట్టి ఇతనికి కొంచెం పిరిగితనం ఉంది, వాళ్ళలా మాట్లాడలేదు. కాబట్టి మహాప్రభో మీరు అనుమతిస్తే మనం కామరూపులం, రాక్షసులందరం వానర రూపాలు పొందుతాం, పొంది వానర సైన్యంలో కలిసిపోతాం. కోట్ల వానర సైన్యం ఉంది కాబట్టి గుర్తుపట్టరు, వెనకాతల కలిసిపోతాం. కలిసిపోయి వాళ్ళు సముద్రాన్ని దాటడానికి ఏదైనా ఉపాయాన్ని పన్నితే, వాళ్ళు సముద్ర మధ్యంలో దాకా వచ్చిన తరువాత వాళ్ళు దాటడానికి ఏ ఉపకరణాన్ని ఎంచుకున్నారో దాన్ని సముద్రంలో ముంచేస్తాం, సైన్యం అంతా సముద్రంలో పడిపోతుంది. అథవా వాళ్ళు దాటి వచ్చిన అకస్మాత్తుగా మేము రాక్షస రూపాలు పొంది సైన్యంలో కలిసిపోయి ఉన్నాం కాబట్టి వాళ్ళందరినీ సంహరిస్తాం. ఇది తేలిక. కాబట్టి నువ్వు అనుజ్ఞయి, మేం వెళ్ళి అలా సంహరిస్తా ఉన్నారు. కుంభకర్ణుని యొక్క కుమారుడు నికుంభుడు, వజ్రహనువు, వాళ్ళందరూ కూడా వెంటనే కోపంతో అసలు ఊగిపోయారు. వాళ్ళందరూ వాళ్ళొక పెద్ద లెక్క, నువ్వు అనుమతి మేము వెళ్ళి చంపేస్తాం. ఏమిటో అంత తేలిక అన్నట్టు రామలక్ష్మణుల్ని చంపడం వాళ్ళ దృష్టిలో అంత తేలిక. అంటే శత్రుబలాన్ని అసలు అంచనా వేసేటటువంటి లక్షణము లేని గర్వోద్ధతులు, అంతటి అతిశయం ఉన్నవాళ్ళు. అందుకు కదంటే రాక్షసత్వం. వీళ్ళందరూ ఊగిపోతుంటే చూశాడు,
ఎంతమంది మాట్లాడారో తెలుసా అండి? ఎంతమంది మాట్లాడినా ఒక్కటే మాట, అదొక పెద్ద లెక్క, వెళ్ళి వాళ్ళని సంహరిస్తాం. సూర్యశత్రువు, సుప్తఘ్నుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, అగ్నికేతువు, రశ్మికేతువు, ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, వజ్రదంష్ట్రుడు, ధూమ్రాక్షుడు, అతికాయుడు, దుర్ముఖుడు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే విభీషణుడు లేచి మీ అందరూ కూర్చోండి అన్నాడు. అందరూ కూర్చున్న తర్వాత విభీషణుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన ధర్మాత్ముడు. విభీషణుడికి రాక్షస కులంలో పుట్టిన అంత ధర్మం ఎందుకు వచ్చింది అంటే 2 కారణాల వల్ల వచ్చింది. విశ్రవసో బ్రహ్మ దగ్గరికి రావణాసురుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ యొక్క తల్లి వెళ్ళి సమాగమాన్ని అపేక్షించినప్పుడు అసుర సంధ్య వేళలో వెళ్ళింది. కాబట్టి ముందు పుట్టిన వాళ్ళందరూ అధర్మాత్ములు పుట్టారు. బాగా చీకటి పడిన తరువాత సమాగమ ఫలితంగా పుట్టినటువంటి వాడు ధర్మాత్ముడయ్యాడు. కాబట్టి అదొక ధర్మాన్ని రామాయణం ఆవిష్కరిస్తుంది. రెండవది, వీళ్ళు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. 3 వెళ్ళి తపస్సు చేశారు. మొదట రావణుడికి ప్రత్యక్షం అయ్యారు బ్రహ్మగారు. నాకు చావు లేకుండా వరం కావాలన్నాడు, ఆయన ఇవ్వలేదు. తర్వాత ఏదో కొన్ని పేర్లు చెప్పాడు, వీళ్ళ వల్ల నాకు చావు ఉండకూడదన్నాడు. నరవానరములను నేను అడగనన్నాడు. కుంభకర్ణుడి విషయం తర్వాత మీకు నేను మనవి చేస్తాను. ఎలాగో పెద్ద అల్లరే వస్తుంది ఆ కుంభకర్ణుడితోటి. విభీషణుడి దగ్గరికి వచ్చి బ్రహ్మగారు అడిగినప్పుడు విభీషణుడు 2 విషయాలు అడిగాడు. మహా గొప్ప ఆపద సంభవించినప్పుడు కూడా నా బుద్ధి ధర్మమును విడిచిపెట్టకుండుగాక నాకు ఆ వరం ఇమ్మని అడిగాడు. బ్రహ్మాస్త్రము ఉపదేశము లేకుండా నాకు భాషించుగాక. ఉత్తరాఖండలో చెప్పారు ఈ రహస్యం. కాబట్టి నాకు ఈ 2 ఇవ్వమని అడిగాడు. వెంటనే బ్రహ్మగారు అన్నారు, నాయనా నువ్వు చిరంజీవి, నీకు మరణం లేదన్నారు. ఎవరు నేను మరణించకూడదని అడిగాడో వాడికి ఇవ్వలేదు, ఎందుకంటే వాడు అధర్మాత్ముడు కనుక. ఎవరు అడగలేదో ధర్మం నాకు కావాలన్నాడో ఆయన బతికుంటామన్నారు. అంటే ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ బ్రతికి ఉండడం ఉంటుంది. అంటే శుభవార్తలు ఉంటాయి. ఎక్కడ అధర్మం ఉంటుందో అక్కడ మంగళము ఉండే అవకాశము ఉండదు. ధర్మమే ఆలంబనము. కాబట్టి ఇప్పుడు ఆయన లేచి అంటున్నాడు, ప్రమత్తేష్వభియుక్తేషు దైవేన ప్రహృతేషు చ విక్రమాస్తాత సిద్ధ్యంతి పరీక్ష్య విధినాకృతాః. నాయన, ప్రమత్తేష్వభియుక్తేషు, ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాల్ని చూడాలి. అవతలవాడు మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు దెబ్బతీయడానికి వీలుగా బాగా ఇరుకలో లేడు కదా, కొంచెం ప్రమత్తుడై ఉండాలి. అంటే ఉదాసీనుడై, ఇప్పుడు మనకు వచ్చిన ప్రమాదం ఏమిటి అని ఏమరపాటుతో ఉన్నవాడి మీదకి యుద్ధానికి వెళ్ళి కొట్టాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం కాకుండా ఇంకోడు కూడా యుద్ధానికి వెళ్ళటం లేదు అన్న విషయాన్ని చూసుకోవాలి. లేకపోతే ఒకడి మీద ఇద్దరు కలిసి యుద్ధం చేస్తే మళ్ళీ వాళ్ళిద్దరు యుద్ధం చేసుకోవాల్సి వస్తుంది. లేదా వచ్చిన ఇద్దరిలో ఒకడితో అవతల ఆయన సంధి చేసుకుంటే అవతల ఆయన బలం ద్విగుణీకృతం అవుతుంది. కాబట్టి ఇంకొకడు కూడా యుద్ధానికి వెళ్ళటం లేదు అన్నది నిర్ధారించుకోవాలి. ఆయన ఇంద్రియ సుఖములలో మునిగి జాగరూకుడుగా లేకుండా ఉన్నాడు. ఆయన పట్ల విధి బలంగా లేదు, ఈశ్వరానుగ్రహం లేక అన్నిటినీ కోల్పోయి ఉన్నాడు అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. మీరు రాముడి మీద యుద్ధానికి ఎడుతున్నారు. రాముడు అప్రమత్తం కథం తంతు విజిగీషుం బలే స్థితం జితరోషం దురాధర్షం ప్రదర్శయితుమిచ్చద. రాముడు అప్రమత్తుడై ఉన్నాడు. శత్రు సైన్యం ఎటువైపు నుంచి వస్తుందోనని 1000 కళ్ళతో చూస్తున్నాడు. యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నాడు. ఏమీ తన పక్కన లేకపోయినా ఇవాళ పరోపకారం చేసి కొన్ని కోట్ల వానరముల యొక్క బలాన్ని సమీకరించుకున్నాడు. విజిగీషం, జయాన్ని సాధించి తీరాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఎందుకని? పోన్లే యుద్ధంలో ఓడిపోతే ఏమైంది, ఇప్పుడు ఆ రాజ్యం మనకి రాకపోతే ఏమొచ్చిందని వెనక్కి వెళ్ళిపోయి ఇంకో మాట వచ్చే పరిస్థితి కాదు. తన భార్య ఇక్కడుంది కాబట్టి గెలిచి తీరాలన్న పట్టుదలతో రాముడున్నాడు. జితరోషం దురాధర్షం, ఆయన కోపాన్ని గెలిచినవాడు. ఎవడు కోపాన్ని గెలిచాడో వాడు ఆలోచన గొప్పగా ఉంటుంది. గెలిచిన వాడవు కావని రావణాసురుడికి హెచ్చరిక. కాబట్టి నీ బుద్ధి సరిగ్గా ఉండదు. దురాధర్షం, ఆయన ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడం అంత తేలికేం కాదు. వాలినంతటి వాణ్ణి ఒక్క బాణంతో కొట్టాడు. దుష్కరం తర్కయేతవా, అటువంటి వాణ్ణి ప్రదర్శయితుమిచ్చదా, ఎలా యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు? అంత తేలిగ్గా ఏంటి, ఒక్కడు వెళ్ళి చంపేస్తాను, నేను విరిచేస్తాను, నేను చంపేస్తానంటున్నారే. హనుమ వచ్చి లంకనంతటినీ కాలిస్తే ఏం చేశారు మీ అందరూ?
పావు వంతు సైన్యాన్ని చంపి ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క సమూహాన్ని పంపుతుంటే వెళ్ళిన వాళ్ళని వెళ్ళినట్టు చంపేస్తుంటే ఎవరం వెళ్ళి ఆపగలిగాం? ఆయన రావణుణ్ణి అధిక్షేపించి మాట్లాడుతుంటే ఎవరం నిగ్రహించగలిగాం? ఇప్పుడు కొత్తగా మేం వెళ్ళి చేసేస్తాం అన్నాం. శత్రువు యొక్క బలాన్ని తక్కువగా అంచనా వేయడం కాదా? అలా మీరు మాట్లాడచ్చా? సముద్రం లంఘయిత్వాతు ఘోరం నదీపతిం కృతం హనుమతా కర్మ దుష్కరం తర్కయేతవా. నదీనదములకు సమాగమ స్థానమైనటువంటి సముద్రాన్ని 100 యోజనముల సముద్రాన్ని గడచి ఒక వానరులు లంకాపట్టణంలోకి వచ్చి ఒక రాత్రంతా అన్వేషించి లంకంతా చూసి సీతమ్మ ఎక్కడుందో పట్టుకుని ఆవిడితో మాట్లాడి శత్రు సైన్యాన్ని చంపి రావణ దర్శనాన్ని పొంది మాట్లాడి నేను ఎలా వచ్చానో అలా వెడతానని చెప్పి వెళ్ళిపోతే మీరు పట్టుకోలేకపోయారు. మీరు అక్కడికి వెళ్ళి హనుమన్ చంపుతానంటున్నారు. కొన్ని కోట్ల వానరముల మధ్యలో ఉన్నవాణ్ణి, రామలక్ష్మణుల చేత రక్షింపబడుతున్నవాణ్ణి. ఇది ఏదో ప్రలాపం కింద ఉంది తప్ప శత్రుబలాన్ని అంచనా వెయ్యడం కొందుందా? బలాన్య పరిమేయాని వీర్యాని చ నిశాచరాః పరేషాం సహసా వజ్ఞ న కర్తవ్యా కథంచన. ఎప్పుడైనా ఆలోచన చేసే ముందు ఎదుటి బలం యొక్క శక్తిని సరిగ్గా అంచనా వెయ్యకుండా యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడు గెలుస్తారన్న నమ్మకం ఎప్పుడూ ఉండదు. ఇన్ని బలాలతో ఉన్నటువంటి రాముడి మీద మీరు యుద్ధానికి ఎలా పెడతారు? కించ రాక్షసరాజస్య రామేణావకృతం పురా అజహారజనస్థానాత్ యస్య భార్యాం యశస్వినః. అసలు ఈ యుద్ధానికి అంతటికీ కారణం ఏమిటి? అవతలాయన కోరి మన మీదకి యుద్ధానికి రావట్లేదు, మనం ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. కానీ యుద్ధం ఎందుకు వచ్చింది? జనస్థానంలో తన పని తను చేసుకుంటూ మునివృత్తిలో ఉండి తండ్రి మాట ప్రకారం అరణ్యవాసం చేసుకుంటున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని అపహరించి రావణుడు ఎందుకు తేవాలి? తెచ్చి ఎందుకు లంకాపట్టణంలో ఉంచాలి? ఉంచబట్టి కదా రాముడు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి ఇన్ని కోట్ల వానరాలతో వస్తున్నాడు. యుద్ధం అన్నదాన్ని ఎప్పుడూ కూడా 4 రకాలుగా ఎదుర్కోవాలి, సామదాన భేద దండోపాయముల చేత. ఇప్పుడు అసలు యుద్ధం చేసి ఇంతమంది రాక్షసులు ఈ కాంచనలంక నశించవలసిన అవసరం ఏముంది? ఏ సీతమ్మని మనం తెచ్చామో తప్పు కనుక ఆ సీతమ్మని పట్టుకెళ్ళి ఇచ్చేస్తే శరణాగత వత్సలుడు రాముడేమండం అయిపోయిందిగా. అసలు మీరు వాళ్ళని చంపుతామన్న మాట ఎందుకు అంటున్నారు? తప్పు వాళ్ళ దగ్గర ఉందా, మన దగ్గర ఉందా? తప్పు మనం చేశాం. తప్పు మనం చేసి అవతల వాళ్ళు తప్పు చేశారన్నట్టు మాట్లాడడం, వాళ్ళని చంపేస్తానంటాం మన తప్పు కాదా? మన తప్పు పెరుగుతోంది తప్ప మన ఒప్పు చెయ్యబడుతోందా? తప్పు దిద్దబడుతోందా? తప్పు మన దగ్గరుండి తప్పు పెరగడం, ఒప్పు వాళ్ళ దగ్గర ఉండడం, ఒప్పు తప్పుని కప్పేస్తుంది. ఎప్పటికైనా ఒప్పు తప్పున్న వాడిని భక్షించేస్తుంది. కాబట్టి మనం నిహతులం అవుతాం. కాబట్టి వెంటనే తీసుకెళ్ళి మనం ఇచ్చేయద్దా? కరో యజ్జతి వృత్తస్తు రామేణ నిహతో రణే అవశ్యం ప్రాణినాం ప్రాణ రక్షితవ్యా యథాబలం. కాదు కరదూషణాదుల్ని రాముడు చంపాడు అందుకని మనం యుద్ధానికి ఎడుతున్నాం అంటారా? కరదూషణాదుల్ని రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళమని ఎవరు చెప్పారు? రాముడు యుద్ధానికి పిలిచాడా కరదూషణాదుల్ని? ఆయన ఏం పిలవలేదే. శూర్పణకని వెళ్ళమని ఎవడు చెప్పాడు? శూర్పణక మాట పట్టుకుని యుక్తాయుక్త విచక్షణ లేకుండా రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళమని ఎవరు చెప్పారు? వెళ్ళి బాణప్రయోగం చేసిన తర్వాత ఏ ప్రాణి అయినా తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయదా? పరాక్రమవంతుడైన రాముడు తనని రక్షించుకునే ప్రయత్నంలో విడిచిపెట్టినటువంటి బాణ పరంపరలకు 14,000 మంది తెగటారిపోతే రాముడి తప్ప, యుక్తాయుక్త విచక్షణ లేకుండా యుద్ధానికి వెళ్ళిన కరదూషణాదుల తప్ప? రాముడు తప్పు చేశాడు అందుకని ఆయన యుద్ధానికి రావడం తప్పు అని అనడానికి మన దగ్గర ఏముంది ఆస్కారం? తప్పంతా మన దగ్గర ఉంది. కాబట్టి ఐశస్యం అనాయుష్యం పరదారాభిమర్శనం అర్ధక్షయకరం ఘోరం పాపస్య చ పునర్భవం. పరదారని కోరినటువంటి వాడెవడుంటాడో, వేరొకరి ఇల్లాల్ని మోహించిన వాడెవరుంటాడో, పరస్త్రీని కామంతో ముట్టుకున్నవాడెవరుంటాడో వాడి యొక్క ఐశ్వర్యము నశించిపోతుంది. అటువంటి వాడి యొక్క ఆయుర్దాయము క్షయమైపోతుంది. అటువంటి వాడు పాపాత్ముడై నీచమైనటువంటి జన్మల్ని పొందుతాడు. అటువంటి వాణ్ణి నమ్మి వెనకనున్న వాళ్ళందరూ కూడా నశించిపోతారు. ఇంతటి మహాపరాధమని తెలిసి, ఇంతటి పాపం చేసి సీతమ్మను అశోకవనంలో ఉంచి మనం యుద్ధానికి దిగుతున్నామని తెలిసి కూడా మనం ఎందుకు యుద్ధం చేయాలి? సీతమ్మని తీసుకెళ్లి అర్పణ చేసేస్తే సంతోషంగా హాయిగా మనం జీవించవచ్చు. కాబట్టి ఏతన్నిమిత్తం వైదేహ్య
భయం నః సుమహద్భవేత్ ఆహృతాసా పరిత్యాజ్య కలహార్థే కృతేన కిం. అసలు కలహానికి కారణమేదో మీరు విచారణ చెయ్యండి. సీతమ్మని తేవడమే కలహానికి కారణం. సీతమ్మని తేవడం కలహానికి కారణం కనుక సీతమ్మని ఇచ్చేస్తే అయిపోయిందంటే కలహం లేదు. మీరు కలహం ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారు కానీ కలహ కారణాన్ని ఎలా తీసేయచ్చని ఎందుకు ఆలోచించరు? కాబట్టి మీరు ఆ కోణంలో ఆలోచించండి. నన క్షమం వీర్యవత తేన ధర్మానువర్తిన వైరం నిరర్థకం కర్తుం దీయతామస్య మైథిలి. అనర్థదాయకమైనటువంటి ఈ యుద్ధాన్ని చేయడం మానేసి చక్కగా ఏనుగులతో గుర్రాలతో కాంచన లంక ఇంత వైభవంగా ఉన్నటువంటి ఈ లంకాపట్టణాన్ని రక్షించాలంటే సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి మనం కృతకృత్యలో అవుదామన్నారు. ఏ ఒక్కడు మాట్లాడిన వాడు లేడు. రావణుడు కనీసం స్పందించలేదు. ఇది రావణ సభ, అది రామసభ. ఇది తేడా. కాబట్టి విజయాన్ని కోరుకునేటటువంటి వాడు నలుగురిని కలుపుకోవాలి. నేనే బాగా నిర్ణయం చెయ్యగలనన్న అతిశయంతో ఎప్పుడూ ఉండకూడదు. అవతల వారు ఒక మాట చెప్పారనుకోండి, నా ఆలోచన కన్నా ఇది బాగుంది అనిపించింది